ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. చాలా మమ్మల్ని చూసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవాది దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్న సంగతి, నేను మళ్ళీ తిరిగి రాబోతున్నాను, నా రాకడ దినాలలో ఇలా జరుగుతుంది. మరి ఎప్పుడు వస్తావయ్యా అంటే మనం చెప్పగలము, క్రిస్మస్ అప్పుడు ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ 25, మన చర్చి యానివర్సరీ ఎప్పుడు వస్తుందంటే ఆగస్టు 15. కొన్ని తేదీలు మనకు తెలుసు. నీ పుట్టినరోజు ఎప్పుడు, నీ పెళ్లి రోజు ఎప్పుడు, లేకపోతే నీకు పలానా ఇంపార్టెంట్ డే ఎప్పుడు అంటే మనం తక్కువని చెప్పగలం. కానీ యేసయ్య రాకడ ఎప్పుడు అంటే మనం చెప్పగలమా? చెప్పలేము. అది ఎవరికి తెలుసు అంటే తండ్రికి మాత్రమే ఆ సంగతి తెలుసు. తండ్రికి మాత్రమే తెలుసు కాబట్టి అక్కడ మనకి ఒక క్లూ ఇచ్చి ఉన్నాడు. ఎంత పెద్ద టెక్స్ట్ బుక్ కైనా వెనక ఆన్సర్స్ ఉన్నట్టుగా మరి ఇంత పెద్ద ఒక రాకడ దినము అనేటువంటి ఒక పరిస్థితికి ఒక సూచనలు యేసు ప్రభుల వారు స్వయంగా కొన్ని విషయాలు చెప్పి ఉంటున్నారు. ఇవి ఈ యొక్క సూచనలు ఎప్పుడెప్పుడైతే జరుగుతూ ఉంటాయో అప్పుడు నా రాకడ సమీపముగా ఉన్నదని నువ్వు జాగ్రత్త పడాలి. అమ్మో, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఎందుకు అంటే ఆయన రక్తంతో కడగబడి సిద్ధపాటు కలిగిన వధువు సంఘంగా నీవు ఉన్నప్పుడు, ఆయన రహస్య రాకడలో వచ్చినప్పుడు దూర శబ్దము వినిన వెంటనే ఆ మహిమ దేహాలు ధరించి, ఆ విషయం నేను మళ్ళీ ఎలా మార్పు చెందుతామా అన్నది దేవుని చిత్తం అయితే నేను రానున్న వారాల్లో పంచుకుంటాను. ఆ యొక్క కనురెప్పపాటులో జరగబోయే ఆ కార్యము కోసము మనము సిద్ధపాటుగా కలిగి ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎట్లా సూచనలు ఏంటి అంటే ఈ యొక్క వాక్యాలు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. మన పూర్వీకులు, పితరులు, గొప్ప గొప్ప దైవజనులు ఇవన్నీ కూడా ఎన్నో వర్తమానాలు అందించి ఉంటున్నారు. అయినా అప్పుడు యేసయ్య రాలేదే అనుకున్నారు. మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత అయినా యేసయ్య రాలేదే అని ఇప్పటికి వచ్చేసరికి చాలా మంది క్రైస్తవులకు ఏంటంటే ఈయనప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి వస్తాడు అని చెప్తున్నారు, ఆయన ఇప్పుడే రాడు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండొచ్చు అనుకొని ఎవరు ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్యమును గనక మనం చూసుకున్నట్లయితే అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఒక్కొక్క సూచన దేవుడు చెప్పినటువంటి తన చిత్తానుసారంగా ఒక్కొక్కటి నెరవేర్పు అవుతూ వస్తూ ఉంది. దానికి మీకు ఎవరో వచ్చి సేవకులు, నువ్వు సిద్ధపాటుగా ఉండు, నువ్వు ఇలా క్రమంగా ఉండి చెప్పాల్సిన పని లేదు. నీలో ఒక భయము రావాలి, నీలో ఒక పశ్చాత్తాపం రావాలి. అమ్మో, దేవుని కోసం నేను శుద్ధీకరించబడాలి, నేను దేవుని కోసం సిద్ధపాటుగా ఉండాలి అని నీలో పుట్టాల్సిన వాంఛ. ఎవరు బలవంతం చేస్తే వచ్చేది కాదు. నీకు ఆకలేస్తే నువ్వే తినగలుగుతావు. ఆకలి లేనప్పుడు ఎంత పంచభక్ష ప్రమాణాలు పెట్టినా, నీకు ఇష్టమైనవి పెట్టినా నీకు ఆకలి లేకపోతే నువ్వు తినలేవు. ఆ ఆకలి నీకు ఉండాలి. దేవుని రాకడకు నేను సిద్ధపాటుగా ఉండాలనే ఆలోచన నీకు ఉండాలి. అదే 24వ అధ్యాయంలో మొదటిగా ఆయన యొక్క రాకడకు సూచన ఏది అంటే నైతిక సూచనలు. అది ఏది అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. చాలమ్మా, ఆ యొక్క దినము గురించి ఎవరికి తెలుసు అంటే తండ్రికి మాత్రమే తెలుసు. ఏ మనుషుడికి గాని, పరలోక మండలి దూతలకు గాని, కుమారుడికి గాని ఎవరికి తెలియదు. కేవలం ఈ సంగతి ఎవరికి తెలుసు అంట? తండ్రికి తెలుసు. అయితే యేసు ప్రభుల వారు దానికి మనకు ఒక క్లూ ఇచ్చి ఉంటున్నారు. 24వ అధ్యాయం 9-10 వచనాలు. చాలమ్మా, అప్పుడు జనులంట మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. ఇప్పుడు చూసుకుంటే ఇది నెరవేరుతుందా లేదా అండి? శ్రమల చేత మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు?
ఎలా మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు, ఎంత అక్రమము విస్తరించిపోయి ఉంటుంది. ఎవరిలో అయినా నీతి కనిపిస్తుందా? ఒక మనస్సాక్షి అనేది లేదు. జంతువులకి మనకు తేడా ఏంటంటే, జంతువులకి ప్రాణం ఉంటుంది కానీ జంతువులకు ఆత్మ ఉండదు, మనస్సాక్షి ఉండదు. కానీ ఇప్పుడున్నటువంటి మనుషులు అదే మనస్సాక్షి లేకుండా మనం ఎప్పటిదాకా వింటున్నటువంటి ఘోరమైన వార్తలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా పసిపిల్లల మీద అత్యాచారాలు కావచ్చు, భార్యను భర్త చంపటం కావచ్చు, భర్త భార్యను చంపటం కావచ్చు, కన్న కూతుళ్లను ఎక్కడో ఒక తండ్రి అంట కన్న కూతురికి 4 సార్లు అభాషణ జరిపించాడంట, తల్లికి తెలియకుండా కన్న కూతురు మీద. ఎట్లా ఉంటుంది? నైతిక విలువలు లేకుండా అసలు వీళ్ళు మనుషులేనా, వీళ్ళు మృగాలా, వీళ్ళు జంతువులు ఎప్పుడు అంటూ ఉంటాం మనుషులేనా అని మనకు కోపం వచ్చినప్పుడు. కానీ అంతకంటే మనుషులన్నా మేలేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంతకంటే వాయు వరసలు మరిచిపోయి మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంగతులు మీరు వింటున్నారా? ఇప్పుడు మీరు వింటున్నారా? అయితే మరి ఆయన రాకడికి ఇది సూచన కాదా? దేవుడు చెప్పినటువంటి సూచన కాదా? ఇది నెరవేర్చబడవలసి ఉన్నది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత విజ్ఞాపన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉండినా ఎందుకు ఇవి ఆగట్లేదు, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అంటే రాకడకు జరగవలసి ఉన్నది. హల్లెలూయా. నీవు సిద్ధపరచుకొని నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవటం తప్ప నువ్వు ఏం చేసి వీటిని ఆపలేదు. ఏం చేసి ఏ స్థలంలో, ఏ మారుమూల ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో నీ వల్ల కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు సిద్ధపడి నీ వారిని, నీ యొక్క ప్రాంత ప్రజలను వారి కోసము ఎంత పెనుగులాడతావో పెనుగులాడు. దేవుడి కనికరం వారి మీద ఉంటే వారు దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని వారు పశ్చాత్తాపడితే ఈ స్థితి నుంచి విడిపించబడతారు. కానీ కంప్లీట్ గా అయితే తుడవబడదు, కంప్లీట్ గా అయితే ఈ సమస్య విడిచిపడదు. ఇంకా రానున్న దినాలలో నీ గుండెను వారి చేతిలో పట్టుకోవాలి. ఇంకేం విషయాలు వినాల్సి వస్తుందో ద్వేషిస్తూనే ఉంటారు. ఆయన నామమును పెడితే, ఆయన నామమును వేరే వేరే విషయాలకైతే ఎంత సౌండ్ పెట్టినా, ఎంత గోల చేసినా ఎవ్వరు ఏమి అనరు. కానీ దేవుని నామమును బట్టి భయపడుతూ 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 ఎలా ఆరాధన చేస్తాను, ఉక్కిపోతూ ఎందుకీ బాధ? ఆయన నామమును బట్టి మనం ద్వేషించబడుతున్నాము. కానీ ఏదో ఒక రోజు తెలుసుకుంటారు, ఏదో ఒక రోజు అయ్యా నువ్వు మా ఎడలు చూపించిన ప్రేమ వారికి కూడా వారి కన్నులారా వారికి తెలుసుకున్నట్లు సహాయం చేయవ. ప్రార్థించే వంతు మనది, కార్యం చేసేది దేవుడు. కాబట్టి ఇక్కడ చూసుకున్న రీతిగా శ్రమల పాలు చేసి చంపుతారంట. మామూలుగా వదిలిపెట్టరు. శ్రమల పాలు చేయటమే కాకుండా చంపే అంత స్థితికి ఆల్రెడీ ఎంతమంది హతసాక్షులు అయి ఉన్నారండి. మన పూర్వీకులు మిషనరీస్ గా వచ్చిన వాళ్ళు వారికి ఉన్న ఆ యొక్క స్టేటస్ ని వదిలిపెట్టి, వారి యొక్క అధికారాన్ని వదిలిపెట్టి, వారికి ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి దేశ విదేశాల నుండి భారతదేశమునకు సువార్తను మోసుకొచ్చి ఇక్కడ మన వారి చేత అక్రమంగా చంపబడ్డారు. మొదటిగా నైతిక విలువలు లేకుండా మనిషి స్వభావము చనిపోయి, మానవత్వము చనిపోయి మనుషులు జంతువుల్లాగా బ్రతికే దినాలు ఇది మొదటి సూచన. హల్లెలూయా. మరి రెండవది చూసుకున్నట్లయితే రాజకీయ సూచనలంట. 24వ అధ్యాయము 6వ వచనం. 24 మత్తయి వార్త 24:6. చాలమ్మా. రెండవది ఏంటంట? రాజకీయం గురించి, అంటే యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు, వింటారు ఇంకా. మరి కానీ మీరు కలవరపడమాకండి, ఇంకా జరగవలసి ఉన్నది, అప్పుడే అంతము రాదు. ఇవి జరిగిన తరువాత ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం స్టార్ట్ అయిందంట. ఇది గనక తగ్గకపోతే 3వ ప్రపంచ యుద్ధంలోనికి ఇదే కంటిన్యూషన్ అవుతే గనక 3వ ప్రపంచ యుద్ధం వస్తుందంట. అంత మాత్రమే కాదు, గవర్నమెంట్ పతనమైపోతుందంట. ఏమవుతుందంటే గవర్నమెంట్ పతనమైపోతుందంట. ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్ లో. నేను జరుగుతున్న పరిస్థితులు అన్నిటిని బట్టి ఏంటి ప్రభా ఇంత భయంకరంగా, అక్కడ గవర్నమెంట్ లేదు, ప్రధానమంత్రి రాజీనామా చేసి పారిపోయారంట. అక్కడ ముఖ్యమంత్రులు లేరు, అక్కడ ఎంపీలు లేరు, లేకపోతే ఎమ్మెల్యేలు లేరు. ఏం చేస్తున్నారు అంటే మనుషులందరూ కూడా వారికి ఏదో అనుకున్నటువంటి ఆ ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వలేదు అని అందరి మీదకి వెళ్ళి ఒక తెడను మరి వాళ్ళు పాయింట్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారంట. 500 మంది ఇప్పటికే చనిపోయారు. ఇంకా మమ్మల్ని బ్రతికించండి. భారతదేశం నుంచి వెళ్ళిన కొంతమంది హిందువులు
ఇక్కడ ఉంటే మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని. అక్కడ ఉంటే చంపేస్తారని వాళ్ళు పారిపోయి మన ఆంధ్రాలోకి, మన తెలంగాణలోకి వాళ్ళు వస్తూ ఉన్నారంట. యుద్ధ సమాచారం. ఆల్రెడీ ఇప్పటికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. మనం చదువుకున్నట్లయితే ఎన్నో యుద్ధాలు జరిగి ఉంటున్నాయి. ఇక మీదట కూడా జరగబోతున్నాయి. మీరు మాత్రం కలవరపడద్దు, మీరు ధైర్యం తెచ్చుకోండి. గవర్నమెంట్లు పడిపోబోతున్నాయి. ఎవరి రాజకీయ నాయకుల వల్ల పరిపాలన చేయటం కాదు. ఎందుకంటే సాతానే వారిని ఆధారం చేసుకొని అంతా కూడా అతలాకుతలం చేసి వారి యొక్క టార్గెట్ ఏంటంటే ఏం చేసి ప్రజలను నరకానికి ఈడ్చుకుపోవాలి. ప్రజలలోకి దూరి ఎలాగైనా సరే ఒక రాజకీయ వివాదమా, లేకపోతే ఇంకొక వివాదమా, లేకపోతే కులమో మతమో వర్గమో అలాంటి ఒక కోడును పెట్టి కొంతమందిని టార్గెట్ చేసి చంపటమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ యొక్క రాజకీయ సంగతులు జరిగేటప్పుడు, ఈ యుద్ధాలు జరిగేటప్పుడు నువ్వు కలవరపడొద్దు, కానీ ధైర్యం తెచ్చుకొని ఆయన రాకడ మరి దగ్గరగా ఉన్నది కాబట్టి నాలో ఏ లోపం ఉందో, నాలో ఏ బలహీనత ఉందో నువ్వు సరి చేసుకోవాలి. ఒక్కరికి వెళ్ళి నువ్వు వేలు చూపించే ముందు, చిన్నప్పుడు మన సాక్ష్యం, మన యొక్క సామెత ఉంది, ఒక ఏళ్ళు ఒకరికి చూపిస్తే మిగతా 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయంట కదా. ముందుగా నువ్వు సిద్ధపడు. ఎన్ని లోపాలు ఎవరికి వాళ్ళు, నేను మంచిదాన్ని అంటే నేను మంచివాణ్ణి, నాలో ఏ తప్పు లేదు, నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నా, న్యాయం చూస్తే నా పక్షానే ఉంటుంది. ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అయ్యో ఆయన రాకడ దగ్గర ఉందో, వాక్యానికి నేను లోబడాలి, వాక్యపు వెలుగులో నేను సరిచేసుకోవాలి, నాకు సిద్ధపాటు కావాలి, నా కుటుంబం నశించిపోతుంది, నా కుటుంబం పట్ల ఒక భారం కలిగి ఉండాలి అని ఈ భారం లేకుండా అనేకులు ఉంటున్నారు. వారి కోసము మరి యొక్క హెచ్చరిక, యుద్ధములు జరుగుతున్నాయి. ఆల్రెడీ మన కళ్ళ ఎదుట 2 సూచనలు జరుగుతూనే ఉన్నాయి. మరి 3వ సూచన ఏది అంటే సాంఘిక సూచన. 24వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోయిన దినాలు. ఎవరైనా నిన్ను ప్రేమించారు అంటే ఎవరి ప్రేమ నిజమైన ప్రేమ లేదండి. నీ వల్ల వారికి అపాయం లేనంత మాత్రమే. అప్పటి వరకే నేను ప్రేమిస్తాను. నీ నుంచి ఏదైనా లాభం ఆశిస్తే, నీ వలన ఏదైనా దొరుకుతుంది అంటే, నీ వలన ఏదైనా సహాయం కానీ, నీ వలన లాభము కానీ వాళ్ళకు దొరుకుతుంది అంటే నీ మీద ప్రేమ చూపిస్తారు. ఒక్కసారి నీవు తెలుసో తెలియక ఒక హాని చేసి చూడు, వాళ్ళ మీదకి ఏదైనా ఒక కీడు చేసి చూడు, వాళ్ళలో ఉగ్రరూపము బయటకు వచ్చేస్తుంది. వాళ్ళలో ఉన్న ఉగ్రరూపము బయటకు వచ్చి తనా లేదు మనా లేదు, అన్నదమ్ములు లేరు. మన నంద్యాల ప్రాంతంలోనండి, అన్నదమ్ములు ఆస్తుల కోసము కొట్టుకుంటూ ఒక వ్యక్తి చనిపోయాడు. సొంత ఒక తల్లిని పుట్టినటువంటి అన్నదమ్ములు ఆ యొక్క స్పాట్ లో అన్నను చంపటమే కాదు, అడ్డొచ్చిన తల్లికి కూడా కొడితే చెయ్యరిగిపోయింది. నిజంగా జరిగిన సంగతి. అంటే ఆస్తి కోసము, వారికి రావాల్సిన వాటా కోసము, వారికి మేలు దొరకాలి అని, మేలు కలగాలి అని ఏం చేయటానికైనా సిద్ధమే. భార్య భర్తల మధ్య గొడవప్పుడు నువ్వు అప్పటిదాకా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు, ఒక 3 ఏళ్ళో 5 ఏళ్ళో, ఆ తర్వాత వాళ్ళు విడిపోయే పరిస్థితులు వస్తే ఎంత పెద్ద విలన్ లాగా, లేకపోతే ఒక శత్రువులాగా అప్పటిదాకా చూపించిన ఆ ప్రేమ ఏమైపోయింది, ఆ మంచితనం ఏమైపోయింది. భర్త ఎంత ప్రేమించి భార్యను చేర్చుకొని అన్ని అవసరతలు తీర్చి అలా చూసిన ఆ ప్రేమను మరిచిపోయి ఒక్కసారిగా ఎలా మారిపోతావు? భార్యలు ఎంతమంది విడాకులు ఎక్కువైపోవడానికి కారణం ఏంటి? ప్రేమ చల్లారిపోయింది, భరించేది లేదు, తట్టుకునేది లేదు. ఏ చిన్న ఇది అంటే చాలు డైవర్స్. ఈ మధ్య ఈజీగా చేస్తున్నట్టున్నారు, వెంటనే డైవర్స్. భరించే శక్తి కలిగి ఉండాలి. ప్రేమ కనుక నీలో ఉంటే నిజమైన ప్రేమ అన్నిటిని తాడుకుంటుంది, అన్నిటిని భరిస్తుంది, అన్నిటిని కప్పుతుంది. మీ ఇద్దరు మంచి వాళ్ళని చెప్పను, ఒకరిలో మైనస్ ఉంటుంది, ఒకరిలో లోపం ఉంటుంది, ఒకరిలో తప్పు ఉంటుంది. కానీ నీలో ప్రేమ ఉంటే ఆ తప్పును భరించగలగాలి, ఆ తప్పును ఓర్చుకోగలగాలి. అంతేగాని 10 మందికి చెప్పి అల్లరి పాలు చేసి అవమాన పాలు చేయడానికి కాదు. ప్రేమ చల్లారిపోయిన దినాలు. ప్రేమించిన వాళ్ళంట ఒప్పుకోకపోతే యాసలు పోసేయటం, అది నిజమైన ప్రేమనా? మొన్న హాస్టల్కి వెళ్ళి ఫ్రెండ్, ఆ అమ్మాయి దొరకలేదు, మా అమ్మాయి ఫ్రెండ్ని గొంతు కోసేశారంట. చంపడానికి వెళ్ళింది ఒకళ్ళని,
ఆ యొక్క అమ్మాయి దొరకలేదని అమ్మాయి ఫ్రెండ్ ముఠాసులు గొడవలు పెట్టేదని అమ్మాయి ఫ్రెండ్ సీసీ కెమెరాలో క్లియర్ గా కనపడింది. ఇవన్నీ నా కళ్ళకే కనిపిస్తాయేమో. నిజంగా అండి, అమ్మాయిలందరూ కూడా వెళ్ళటానికి భయపడుతున్నారు, గొంతు కోసి గిలగిలా కొట్టుకొని. పాపం ఆ అంబులెన్స్ ఆ పోలీసు వాళ్ళు వచ్చే లోపల ప్రాణం పోయింది. అది నిజంగా బాధపడాల్సిన విషయమే గాని, మనిషికంటూ బ్రతికితే ఒక కుక్కను కొడితేనే అయ్యో పాపం, ఎవరికైనా దెబ్బ తగిలితేనే అయ్యో పాపం అనుకుంటాం. నిండా నిలువున ఒక మనిషిని గొంతు కోసేయడానికి ఎలా చేతులు వస్తాయి? కొన్ని చంపాలనుకున్న వారిని కూడా కాదు, ఎవరు దొరికితే వారిని చంపేస్తారా? లేకపోతే మిలిటరీ వాళ్ళలో మన కార్గిల్ యుద్ధం అంతకు ముందు అనుకుంటా, వ్యాలంటైన్స్ డే రోజు ఒక మానవ బాంబు పెట్టుకొని ఒక వ్యాన్ మొత్తాన్ని కూడా మిలిటరీ వాళ్ళను తాను చచ్చిపోతూ అందరినీ చంపేశాడు. ఎట్లా మనసు అసలు? తాను బ్రతకాలని ఆశ ఉండదా? తల్లిదండ్రులు గుర్తుకురారా? తన భార్య బిడ్డలు గుర్తుకురారా? డబ్బులుంటే సరిపోతుందా? తాను చనిపోతూ అనేకులు చంపాలనే యొక్క మనసు ఎలా వచ్చింది? ప్రేమ చల్లారిపోయిన దినాలు. మీ చుట్టూ ఎవరైనా మీకు ప్రేమ చూపిస్తున్నారంటే ఆ ప్రేమ నిజమైనది కాదు. దేవుని వాక్యముతో నిన్ను హెచ్చరించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన అది నిజమైన ప్రేమ. ప్రేమ ఎప్పుడు కూడా తేనెలొలుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ ప్రేమ పూరితమైన మాటలకు నువ్వు మోసపోవద్దు. సేవకులైనా కానీ నువ్వు తప్పు చేసినా నిన్ను పొగుడుతున్నారనుకోండి, నీలో లోపమున్నా నిన్ను వెనకేసుకొస్తున్నారనుకోండి, అది నిజమైన ప్రేమ కాదన్నట్టు. నిజమైన ప్రేమ ఖండించే, బుద్ధి చెప్పుము, ఖండించుము. అలాంటి ప్రేమ మాత్రమే మనం, ఏది నిజమైన ప్రేమ? యవ్వన బిడ్డలు ఉంటున్నారు, అనేకులు ఉంటున్నారు, ఏది నిజమైన ప్రేమ అన్నది మనం తెలుసుకోవాలి. మరి ప్రేమ చల్లారిపోయి, మరి ఇదొక సాంఘికకరమైనటువంటి సూచన. మరి ఎంత టెక్నాలజీ పెరిగినా కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాం. మనుషుల్లో టెక్నాలజీ పెరిగిపోతుంది, కానీ మనుషుల్లో ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత దేవునికి దూరం అయిపోతున్నాం. ఎంత జ్ఞానము పెరిగిపోతుందో అంత దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి ఆ సమయంలో ఇంకా ఏవేవో వాటిని బట్టి వెతుకుతూ ఉంటున్నాం. కాబట్టి మన ప్రేమ చల్లారిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి మనుషుల్ని ప్రేమించేవారిగా, లోకం ఎలా అన్నా ఉండనివ్వండి, మన వరకు మనము నిజమైన ప్రేమను పంచేవారిగా, ఏ స్వార్థము లేకుండా, కపటోపాయము లేకుండా, మరి ఏదో ఆశించి కాకుండా నిస్వార్థంగా ప్రేమిద్దాం, నిస్వార్థంగా సహాయం చేద్దాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనకు రావాల్సిన ఫలాన్ని ఆయన సమకూరుస్తాడు. ఎంత మంచి చేసినా ఇంతేనా నువ్వు కృంగిపోవద్దు, వేటాడిపోవద్దు. నీకు కావలసిన ఫలం అనుగ్రహించేవాడు దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ప్రేమ చల్లారిపోయిన దినాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 4వది చూసుకున్నట్లయితే 24వ అధ్యాయంలోని మత్తయి సువార్త 8వ వచనం, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఎక్కడంటే ఉన్న పాటున పతనమైపోతుంది. చూశారు కదండి, భయంకరమైన స్థితి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. జపాన్ లో మొన్న భూకంపం అంటాం, జపాన్ లో భూకంపము. ఇక్కడ కేరళ ప్రాంతం వైనాడులో చూసుకుంటే ఎంత భయంకరంగా కరువు, ఎంత చక్కగా అందమైన ప్రదేశం అని చెప్పి అందరూ చూడటానికి వెళ్ళినటువంటి వారు ఇప్పుడు వెళ్ళటానికే భయపడుతున్నారు, వెళ్ళటానికే భయపడి వణికిపోతున్నారు. అంత భయంకరంగా ఆ స్టేటస్ కొంతమంది పెట్టుకుంటూ చూస్తానండి, ఇళ్లలో ఆ యొక్క వాటి మధ్య ఎముకలు, మరి మనుషులుగా కుప్ప కూర్చొని ఉన్నారు, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. తల లేని మొండాలు, చేతులు కాళ్ళు లేనివి, ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్య వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. ఈ భూకంపము జరుగుతుంది, ఆల్రెడీ ఇంకా పెరిగిపోతున్నాయంట, ఆల్రెడీ సునామీ అంట. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే, మొన్న మరి ఇవన్నీ న్యూస్ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు, నేను ఇవన్నీ కూడా లోకంలో చెప్పాలి అని ఆలోచన కాదు, కానీ రాకడకు సూచనలు దేవుడి వాక్యం ఏమై ఉన్నది, జరుగుతున్నాయా లేదా అని మీకు తెలియచేయడం కోసం నేను చెప్తున్నాను, అన్యదా భావించదు. నేను మొన్న చూసినప్పుడు పారిస్ లో ఒలింపిక్స్ జరుగుతున్నాయంట. దానికి స్టార్టింగ్ ముందు అసలు అందరికంటే భక్తి కలిగిన వారు పారిస్ లో ఉన్నవారంట. వాళ్ళు చక్కగా మొత్తం ఫుల్ డ్రెస్ లో ఉండి చాలా చక్కగా బైబిల్ చదువుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఏదో సంవత్సరంలో అది ఆరంభమై ఉంటుందంట ఒలింపిక్స్ గేమ్స్.
అయితే ఈ సంవత్సరము ఆరంభంలో యేసు ప్రభు లాస్ట్ ఆయన శిష్యులకు బల్ల ఇస్తాడు కదండి, ఇటు పక్కన అటు పక్కన కూర్చోబెట్టి ఆ యొక్క విందుని ఇస్తాడు. ఆయన అప్పగింపబడే ఆ ముందు రాత్రి తన శరీరానికి మరి ఆ రొట్టెకు ఆ యొక్క ద్రాక్ష రసం అటు ఇటు ఇస్తారు. అది ఫుడ్ చాలా మంది మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు మధ్యలో కూర్చుంటారు, ఇటు పక్కన అటు పక్కన శిష్యులు ఉంటే ఆయన రొట్టె విరిచి ఇచ్చేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వారు స్వలింగ సంపర్కులు అంటే లెస్బియన్స్ కావచ్చు, గేల్ కావచ్చు, స్త్రీలు స్త్రీలతో పాపం చేసేవారు, పురుషులు పురుషులతో పాపం చేసేవారు, ప్లస్ మళ్ళీ ట్రాన్స్జెండర్స్ అంటారు కదా వీళ్ళతో అక్కడ అందరినీ కూడా కూర్చోబెట్టి అర్ధనగ్నంగా వారి యొక్క వస్త్రధారణ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి నగ్నంగా అక్కడ డాన్స్ చేస్తున్నాడు. ఒక పక్క యేసు ప్రభుల వారిది పోల్చి అక్కడ ద్రాక్షారసం ఇస్తున్నట్టుగా ఈ పాపములో ఉన్నవాడు వికృత చేష్టలు చేస్తూ భయంకరంగా వాళ్ళు ఆ యొక్క నగ్నంగా డాన్స్ చేస్తూ ఉంటే ఆ వేషధారణ వేసుకొని అందరూ కూడా దానిని ఖండించారంట. ఎంతమంది అధ్యక్షులు ఉంటున్నారో దేవుని భయం కలిగిన ప్రతి ఒక్కరు అని చెప్పి ఖండించినప్పుడు ఎవరైతే ఈ ఒలింపిక్ గేమ్స్ నడిపిస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళు దానిని యూట్యూబ్ నుంచి తొలగించి అందరికీ కూడా క్షమాపణలు చెప్పి యేసు ప్రభువుని అవమానించడం మా ఉద్దేశం కాదు, కానీ అనుకోకుండా పొరపాటు జరిగింది అని చెప్పేసి మరి అది వాళ్ళు ఒప్పుకున్నారంట. ఇది జరిగిన వెంటనే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా కరెంటు పోయిందంటండి. మొత్తం అసలు అంత టెక్నాలజీ కలిగినటువంటి ఆ దేశంలో కరెంటు పోవటం అనేది ఉండదు. మెయిన్ చర్చెస్ మీద కరెంట్ ఉందంట. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా కరెంటు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా కరెంటు మొత్తం పోయిందంట. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. దేవుని ఉగ్రత రాబోతుంది. వికృతమైన చేష్టలు చేసేది కూడా భక్తి అంటూ, చేసేది కూడా మేము చేసేది కరెక్ట్ అయిన భక్తే అని తమని తాము మోసగిచ్చుకుంటూ దేవుణ్ణి మోసపరుచుచున్నాము అంటూ వారు చేసే వికృతమైన చేష్టలు మనుషులలో ఆ దేశంలో కాదు, ఆ రాష్ట్రంలో కాదు, నేడు మన రాష్ట్రములలో కూడా, మన ప్రాంతములలో కూడా, మన భారతదేశంలో కూడా భయంకరమైనటువంటి ఈ యొక్క వికృతమైన చేష్టలు జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి అంటే దీని అర్థం ఏంటి అంటే ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి పిచ్చి పట్టి తిరుగుతున్నారు. ఏం చేస్తారో చెయ్యండి. ఆయన ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే వాటిని చూసి నువ్వేదో చెడిపోమని కాదు, వాటిని చూసి నువ్వేదో నేర్చుకోమని కాదు, వాటిని చూసి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిద్ధపాటు కలిగి భయముతోను వణుకుతోను ఇప్పటిదాకా ఎలా బ్రతికామో తెలియదు, ఇక మీదట ప్రభువా నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తాం, సిద్ధపాటుతో ఉంటాము ప్రభువా అని దేవుని గురించి మనము ఒక సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా చూసుకున్నట్లయితే మన సమయం అయిపోయింది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను. మత సంబంధమైన సూచనలు ఎక్కడైనా రాజకీయాల్లోకి మతాలు వస్తాయండి. ప్రజెంట్ జరుగుతున్న దినాలు ఎలా ఉన్నాయి? ప్రజెంట్ ఈ మతం అయితే ఈ పార్టీ, ఈ మతం అయితే ఈ పార్టీ, ఒక ముద్ర వేసేసుకొని ఇవి జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? దేవాది దేవుడు ముందుగా హెచ్చరించుకుంటున్నాడు. మరి ఈ యొక్క భూమి మీద ఎన్ని మతాలు అయితే ఉన్నాయో, జుడాయిజం ఉందంట, మరి క్రీస్తులకు సంబంధించిందంట, మరి ఇంకా చూసుకున్నట్టయితే జైన మతము, సిక్కు మతము, ఇలా అన్ని మతాలు ఉన్నాయి కదండి. అయితే ఈ మతాలన్నీ ఏమైపోతాయంటే ఒక్క మతంగా మారిపోతుందంట. ఆ మతానికి ఒక్కళ్ళే లీడర్ గా నిలబడతారంట. మనం అనుకుంటున్నాము మనకి విరోధులు ఇంకొకళ్ళు అనుకుంటున్నాం. వీళ్ళు కాదు. ఈ మతాల వాళ్ళ వలన మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ మతాలన్నీ కలిసిపోయి ఒక్క మతంగా మార్చబడుతుంది. ఆ మతానికి లీడర్ ఒకడు ఉంటాడు. ఆ లీడరే అంత్యక్రీస్తు. వాడు చెప్పినట్టుగా నువ్వు వింటేనే నీకు సమస్తం ఇవ్వబడుతుంది. వాడు చెప్పినట్టుగా వింటేనే వాడి పరిపాలన కిందకి వెళ్ళిపోతాం. మనం అనుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు మనకు అబ్జెక్షన్ పెడుతున్నారు, ఇప్పుడు వీళ్ళు ఆటంకముగా ఉన్నారని. వీరి వలన మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనకి ఇబ్బంది ఉండేది రాబోతున్న అంత్యక్రీస్తు వలన. నీవు దేవుని ఆత్మతో నింపబడకపోతే, దేవుని శక్తితో నింపబడకపోతే, పరిశుద్ధాత్మ ముద్ర నీలో లేకపోతే 666 అనే అంత్యక్రీస్తు ముద్ర నీ మీద వేయబడుతుంది.
ఎవరైతే 666 ముద్ర వేపించుకుంటారో వారందరూ కూడా వాడి పరిపాలన క్రిందకి వెళ్ళిపోతారు. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి, నేను ఎందుకు ప్రతి వారం ఆత్మ కోసం ప్రార్థన చేయండి, ఆత్మ కోసం ప్రార్థన చేయండి అని, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, మీకు ఒక సంగతి తెలుసా, ఆ యొక్క బూర శబ్దం వినగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన తన సంబంధులైన దేవుని కోసం ఎదురు చూస్తున్న వధువు సంఘముగా శుద్ధీకరించబడిన సిద్ధపడిన వధువు సంఘాన్ని కన్ను రెప్ప పాటులో ఆయన, నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల నువ్వు డాబా మీద నుంచి కిందకి దిగి వస్తానంటే కాదు, నేను పొలంలో వెళ్ళి చక్కబెట్టుకొని వస్తానంటే కాదు, ఇద్దరు భార్య భర్తలు మంచం మీద పడుకుంటే ఒకళ్ళు ఎక్కబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇద్దరు మరి మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకళ్ళు ఎక్కబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఆ యొక్క రాక్షరం అనేది ఎంత భయంకరముగా ఉంటుంది. ఆ స్థితి నుంచి నువ్వు తప్పించబడటము కోసమే నువ్వు ఆత్మతో నింపబడాలి. నీ మీద పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే సాతాను ముద్ర వేసేస్తాడు. ఆ ముద్ర నుంచి తప్పించబడాలంటే దేవాని ఆత్మతో నన్ను నింపు. ఎందుకంటే ఆదరణకర్తను మన కోసం ఆయన విడిచిపెట్టి ఉంటున్నాడు. ఇప్పుడు మన ప్రార్థనలు ఆలకించేది, మన ప్రార్థన మోసుకెళ్ళేది, మనకు ధైర్యపరిచేది, మనల్ని ఓదార్చేది, మనతో మాట్లాడేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ నీలో లేకపోతే రాబోతున్న శ్రమలు తట్టుకోలేక అంత్యక్రీస్తు దగ్గరికి వెళ్ళి ముద్ర వేయమని అడుగుతావు. ఆ ముద్ర వేపించుకుంటావు. అప్పటికేదో గడిచిపోయింది అనుకుంటే ఆ తర్వాత భయంకరమైన నరకాగ్ని తప్పదు. మతం రాజకీయం కలిసిపోతాయి. ఉన్న పాటున గవర్నమెంట్లు కూలిపోతాయి. ఉన్న పాటున మతాలన్నీ ఏ మతం లేదు. ఏంటిది? ఒకటే కరెన్సీ, ఒకటే మతం. వింటూ ఉన్నాం కదా ఆల్రెడీ, ఒకటే ఏదో కరెన్సీ అంట. ఏంటి? వీటన్నిటికీ సూచనలు. దేవుని బిడ్డగా దేవుడు ఆ జ్ఞానమును నీకు ఇచ్చి ఉంటున్నాడు. నా రాకడ ముందు సూచనలని లోకానికి సంగతులు తెలియవు. ఎప్పుడు ఉందో 2012 అన్నారు. నా చిన్నప్పుడు యుగ సమాప్తి 2012 అన్నారు. నేను 10th క్లాస్ 2000 సంవత్సరం చదువుకున్నాను. అప్పుడు 2000లో ఉండదంట. అంటే అబ్బా నా రిజల్ట్స్ వస్తాయి, అలాగే తెలుసుకోవాలి, నేను ఎలా ఎగ్జామ్ రాస్తాను అనుకున్నాను 2012లో. తర్వాత 2020 అన్నారు. చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు లోకంకి వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి. కానీ ఎప్పుడు ఉందో తెలియదు. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఒక మాట చూసుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. చాలమ్మా అడిగాను. ఇక కాలము 37, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. 10:37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. హల్లెలూయా. మరి వచ్చువాడు ఎలా వస్తున్నాడు? కాలము బహు కొంచెమే ఉందంట. ఈ సంగతి సాతానుకు తెలుసు, శత్రువైన సాతానుకు తెలుసు. వాడు అందుకే పసిపిల్లలు వదిలిపెట్టట్లేదు, యవ్వనస్తుల్ని వదిలిపెట్టట్లేదు, ఎవరిని విడిచిపెట్టకుండా వాడి పనులు వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే కాలము బహు కొంచెమే ఉందని నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా, నీ విశ్వాసమును బట్టి నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావు. ఇంకా నువ్వు వెనక్కి అడుగు వెయ్యొద్దు. ఇంకా ఆలస్యం ఉందిలే, ఇంకా దూరముగా ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, మళ్ళీ బాప్తిసం తీసుకుందాములే, ఆలస్యము చేయొద్దు. ఇంకా నీతిమంతుడుగా, ఇంకా విశ్వాసంలో పురికొల్పబడి సిద్ధపాటు కలిగి దేవుని రాకడ కోసము ఎదురు చూద్దాం. హల్లెలూయా. ఆయన సహాయం కోసం అయ్యా కృప చూపవా ఆనందం. ఇంకా రానున్న రోజుల్లో అంట వైజ్ఞానికమైన సూచన అంట, సైన్స్ పరంగా ఇంకా డెవలప్ అంట, రోబోట్స్ పని అంతా చేసేస్తాయంట. ఇప్పటికే అమెరికాలో అంట్లు తోనేస్తారంట, వంటలు చేసేస్తారంట, అన్ని చేస్తారంట. ఫ్లైట్ టికెట్లు చాలా తగ్గిపోతాయి. నేనైతే చిన్నప్పుడు అనుకున్నానండి, విమానము చూడటం దగ్గరగా కూడా చూస్తానని అనుకోలేదు.
విమానం ఎక్కాను అంటే దాని అర్థం ఏంటంటే రేట్లు తగ్గాయని అర్థం. ఇంకా రానున్న దినాలలో ఇంకా తగ్గిపోతాయంట. ఒక జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఆల్రెడీ మన ఎవరో అన్నట్టు చెప్పినట్టు గుర్తుంది. ఆ జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ వచ్చేసిద్దంట. విమానాలు పెరిగిపోతాయంట. ఆకాశం అంతా కూడా టెక్నాలజీ, ఎక్కడ చూసినా కూడా జ్ఞానము, విమానాలు ఒక బస్సులాగా అయిపోతాయంట. మనుషులందరూ కూడా దానిలో ఆనందించే లోపల ఆయన రాకడ ఉంటుందంట. అబ్బా, అన్ని మాకు అర్థమైపోతున్నాయి. ఎంత టెక్నాలజీ! ఎక్కడైనా సౌండ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఆపరేట్ చేస్తారు, ఇదేదో కొత్త సిస్టమ్ అంట కంప్యూటర్లోనో అక్కడ ఆపరేట్ చేయాలంట. ఏమంతా కూడా విడ్డూరం కదండి. భయంకరమైన దినాలు. నేనేదో గొప్పలు చెప్పుకోవటమో లేకపోతే వేరే వేస్ట్ మాటలు చెప్పాలని నా ఉద్దేశం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. ఆయన రాకడకు సూచనలు, విపరీతమైన జ్ఞానము మనుషులకు పెరిగిపోతుంది. వాళ్ళు ఏదైనా చేయగలరు. మేమే దేవుళ్ళమని ప్రకటించుకోవటం ఒక్కటే తక్కువ. మనుషులకు జ్ఞానం అంతగా తెచ్చిమిడిపోతుంది. ఇంకొకటి ఏంటో తెలుసా? ఆయన రాకడకు సూచనలు బైబిల్లో జరిగిన చారిత్రక సంగతులు అంటే 6 మంది జరుగుతాయంట. సపోజ్ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. మళ్ళీ ఆయన యొక్క రాకడ సమయంలో అదొక్కటని కాదు, నేను ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో జరిగిన సూచన మళ్ళీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుందంట. ఎక్కడో ఒక ప్రాంతంలో, ఏదో ఒక దేశంలో, ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే రాకడకి. అంత మాత్రమే కాదు, ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనము సున్నా అయినా పొల్లైనా తప్పిపోకుండా ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఆత్మ సంబంధముగా మనుషులు పరిశుద్ధతలో పతనమైపోతారు. గొప్ప గొప్ప సేవకులు అని పిలువబడుతున్న వారు పాపంలో పడిపోతారు. సో కాల్డ్ అనుకొని కొన్ని లక్షల మందినో, వేల మందినో, లేకపోతే వందల సంఘాలు కట్టినటువంటి వారు ఒక చిన్న పాపము చేత పట్టబడతారు. ఎవరికి వారికి సేవకులలో గాని, దేవుని బిడ్డల్లో గాని అతిశయం వచ్చేసిద్ది, గర్వం వచ్చేసిద్ది. మేము లేకుండా సంఘము లేదు, మేము లేకుండా వాళ్ళు బాగుపడలేదు. ఒక రోగిని స్వస్థపరిచేది సేవకులా అండి? ఒక రోగిని స్వస్థపరిచేది ఏ సంఘానికన్నా వెళ్ళండి, ఏ మూలకన్నా వెళ్ళండి. ఒక రోగి స్వస్థపరచబడడం అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము. ఆయన స్వస్థత ఇవ్వకపోతే మనుషులు ఎంత పెద్ద సేవకులైనా, ఎన్ని సంఘాలు ఉన్నా, కోట్ల ఆస్తులు ఉన్నా ఏది కూడా వ్యర్థము. ఒక మనిషిని పాపం నుంచి విడిపించేది పరిశుద్ధుడైన ఆయన రక్తము వలనే. ఏ మనుషుడైనా తన రక్తాన్ని కార్చి చిందించారా? ఈ యొక్క ఆత్మ సంబంధమైన సూచనలు ఏంటంటే ఉన్నతమైన వారు, పరిశుద్ధులు. అయ్యో బలాజులు కూలిపోయిరే అని దావీదు గుండెలు బాదుకున్న రీతిగా సౌలును ఇశ్రాయేలు ప్రజల మీద మొదటి రాజుగా ఎట్టి రీతిగా అయితే అభిషేకించాడో, మొదటి ఉన్న అభిషేకము రాను రాను ఎట్లా కోల్పోయాడో, ఎలా అయితే విషపు చూపు నిలిపాడో, ఆయనలో గర్వం వచ్చి ఉంటుందో, వెంటనే ఆయనలో అభిషేకము పోయింది. దురాత్మ సౌలులో ఏలుబడి చేయటం మొదలుపెట్టింది. దేవుని బిడ్డల్లో గాని, సేవకుల్లో గాని అదే కార్యాలు జరగబోతున్నాయి. నీలో కుళ్ళు పుడుతుందా? ఒకళ్ళు బాగుపడితే చూడలేకపోతున్నావా? ఒకరు దేవుని పనిలో వాడబడుతుంటే చూడలేకపోతున్నావా? వాడిని చూసి నీకు జలసీ వస్తుందా? సేవకులు కూడా అండి, వారికంటే కింద వాళ్ళు వాడబడితే చూడలేరు. కింద వాళ్ళు మరి అది చేస్తే ఇది చేస్తే వాళ్ళు ఏంటంటే ఆత్మీయ స్థితిలో పతనమైపోయినటువంటి పరిస్థితి. పైకి భక్తి పరులే, పైకి నీతిమంతులే, పైకి గొప్ప సేవకులని అనేకులు వచ్చి ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. ఆ ప్రార్థనలకు జవాబులు వస్తే మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు కార్యం జరిగింది, కానీ నాలో పాపం ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని కనికరించి మీ మీద కృప చూపించి దేవుడు మీ పట్ల కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. నా యొక్క తీర్పు దేవుని దగ్గర ఉంటుంది, 2 అంతల తీర్పు ఉంటుంది. అద్భుతాలు జరుగుతున్నాయని పరిగెత్తడం కాదు, స్వస్థతల కోసమో ఇంకొక దాని కోసమో ఫోట చెప్పించుకునేవాడు లాగా, ప్రవచనాల కోసమో కాదు. నువ్వు సిద్ధపాటుగా ఉండు, నువ్వు శుద్ధీకరించబడు. నువ్వు ఉన్న స్థలానికి దేవుడు దిగి వస్తాడు, నీతోనే మాట్లాడతాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎవరో సేవకులు మధ్యవర్తులుగా నీకు ఉండాల్సిన అవసరం లేదు. నీకు ప్రార్థన
నాకు అంతే సిద్ధపాటు అవసరము. నువ్వెంత దేవునికి లెక్క చెప్పాలో నేను రెండంతల శిక్షణ అనుభవిస్తాను కాబట్టి మరి ఎక్కువగా నేను జాగ్రత్తగా ఉండాలి. రాకడ సమీపముగా ఉన్నది. మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడడు. సంగమా మేలుకొని సిద్ధముగా ఉందాం. దుర్దినములు రాకమునిపే నువ్వు గుండెలు బాదుకొని, అయ్యో నా భర్త, అయ్యో నా పిల్లలు, నా తల్లి, నా తోడబుట్టిన వారు, ఆ యొక్క ఘోష పుట్టక మునిపే, ఆ ఘోష పుట్టక మునిపే ఇప్పటికైనా మెలకువ కలిగి, ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటారు, రక్షణ సిద్ధపడు, బాప్తిస్మానికి సిద్ధపడు. రక్షణ తీసుకొని కూడా నామకార్థంగా భయభక్తులు లేకుండా సగం లోకంలో సగం పాపంలో ఎవరు చూడటం లేదనుకొని విచ్చలవిడి జీవితం జీవిస్తూ ఉంటే జాగ్రత్త. రాకడ సమీపముగా ఉన్నది. ఎవ్వరికి తెలియదు, కానీ తన బిడ్డలకు, తన పిల్లలకు దేవుడు కొన్ని సూచనలు తెలియచేశాడు. వీటిలో ఏదైనా జరగలేదు అని చెప్పగలుగుతున్నావా? ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా ఇంకా జరగబోతున్నాయి. నేను కొన్ని మాత్రమే వాక్య సహాయంతో నేను నోట్ చేసుకున్నాను, కానీ ఇంకా చాలా జరగబోతున్నాయి. ఇంకా భయంకరమైన పరిస్థితులు. వీటన్నిటి మధ్య సిద్ధపాటు, భయభక్తులు కలిగి, సంగమా భయభక్తులు కలిగి వణుకుతూ, పక్కనున్న వాళ్ళ గురించి నీకు వద్దు, నీది నువ్వు, దేవునికి నీకు మధ్య మూడో వ్యక్తి వద్దు. ఆయనకి రికమెండేషన్లు అవసరం లేదు. నువ్వు మాట్లాడు దేవుడితో. సేవకులు సహకారంగా నీకు సపోర్ట్గా నిలబడే వాళ్ళే. సేవకులు ఎంతసేపు నీకు సపోర్ట్గా నిన్ను బలపరుస్తూ, నిన్ను ఎంకరేజ్ చేస్తూ, దేవునికి నీకు మధ్య రిలేషన్ ఉండాలి. దేవుని నీ మాటలు వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ వచ్చి రాని ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అద్భుతాల కోసం కాదు, దేవుని కోసం రా, ఆయన ప్రేమ కోసం రా, నిత్య జీవము కోసం రా, ఆ పరలోకంలో మెప్పు మహిమ ఘనత కోసం రా. స్వస్థత ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు నిన్ను అప్పుల బంధకాల నుంచి విడిపించాలో ఆయనకు తెలుసు. ఈ కరువు కాటక వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఆర్థిక ఇబ్బందులు వంట పతనమైపోతాయంట. ఆర్థిక పరిస్థితులు ఎక్కడ చూసినా అప్పు అడిగే వాళ్ళే, ఎక్కడ చూసినా సహాయం కోరుకునే వాళ్ళే. నేను అనుకుంటున్నా, ఏంటి పోవా ఒక్కళ్ళన్నా ఈ ఒక్క వాక్యం ధ్యానించుకుంటుంటే నాకు అర్థమైంది, నిజమే కదా, ఇది కూడా ఒక సూచనగా మళ్ళా. అంటే ఎక్కడ చూసినా ఆర్థికంగా మేము సెటిల్ గా ఉన్నామనే వాళ్ళు లేరు. ఎవరికి తగిన అప్పులు వాళ్ళకు, ఎవరికి తగిన కష్టాలు వాళ్ళకు. ఎంత ఉద్యోగం, 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళకి అదే బాధలు, 10,000 సంపాదించే వారికి అదే బాధలు. సంతృప్తి లేని బ్రతుకు. ఎన్ని లక్షలు వచ్చినా నిలబడట్లేదు, ఇంకొక చోటకి వెళ్ళి చేజాపటమే. దీని కూడా ఒక సూచన అంట ఆయన రాకడికి. వీటన్నిటిని బట్టి చివరిగా ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యెహెజ్కేలు 38వ అధ్యాయము మనకు నూతన సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానము దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానమే మనం ఆధారం చేసుకోవాలి. మొదటగా నీ స్థితి చూసుకో, నీ ఆత్మీయ స్థితి చూసుకో. నువ్వు సిద్ధంగా ఉండు. తర్వాత నువ్వు సిద్ధపడితే సరిపోదు, నీ ఇంట్లో ఉన్న వారందరినీ సిద్ధపరచు. నువ్వు పని చేసే చోట, నీ చుట్టుపక్కల ఉంటున్న వారిని, ప్రాంత ప్రజలందరినీ కూడా సిద్ధపరచాలి. సిద్ధపరిచి వదిలేయటం కాదు, వారి కోసం కాపలా కాయాలి. అంటే జరిగేవి జరుగుతాయిగా మనం ప్రార్థన చేయాలి అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత విజ్ఞాపన చేయటం. ఈ యొక్క విజ్ఞాపన ద్వారా ఎక్కడో ఒకరు మార్పు చెంది దేవుని తట్టుకు ఒక గుంపుకు, పరిశుద్ధాత్మ గుంపుకు ఒకళ్ళు వస్తే వినని వారు అంత్యక్రీస్తు గుంపుకు వెళ్ళిపోతా ఉంటారు. పోయే వాళ్ళని పోనివ్వండి, కానీ నీ ప్రార్థన ద్వారా కొంతమంది అయినా మార్పు చెందుతారు. ఆ ప్రార్థన శక్తి కోసం, ఆ కావలి కాసే బాధ్యత. ముందు నువ్వు తిన్నగా ఉంటే ఇంకొకరికి నీతులు చెప్తావు. లోకంలో మాట్లాడే మాట, ముందు నువ్వు తిన్నగా ఉండాలి. నువ్వు బుద్ధిగా, అంటే తిన్నగా అంటే దేవుని మార్గములో, దేవుని వాక్యములో, ఆయన క్రమములో నువ్వు తిన్నగా ఉన్నట్లయితే అనేకుల్ని ఆ మార్గం గుండా నడిపిస్తాము, అనేకుల్ని సిద్ధపరుస్తాం. వారందరికీ నెక్స్ట్ క్లాస్ లో బాగా చదివే వాళ్ళు లీడర్గా పెడతారు కదా,
ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి, మొదట ఫస్ట్ ర్యాంక్ నీకే కాబట్టి వాళ్ళందరికీ కాపులా కాసే బాధ్యత నీదే. అందరిని లైన్ లో పంపించడానికి, ఆ మార్గంలో, ఆ తిన్ననైన మార్గంలో, ఆ దేవుని మార్గంలో, ఆ ఇరుకైన మార్గంలో అందరిని నడిపించే బాధ్యత కోసం దేవుడు ఈ రోజు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించగలిగిన వారందరూ మోకరించి ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం.